సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ వెంకట్రావు యాదవ్ గారిని ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మా గంగరాజ్ గారి ప్రార్థనతో ప్రారంభించవలసిందిగా నేను మరి ఇవాళ మహిళా రంగాన్ని మధ్య అట్లాగే రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి డైనమిక్ కార్యకర్త శ్రీ లక్ష్మణరావు గారిని వేదికపైకి స్వాగతిస్తున్నాను. మీ అందరి చప్పట్ల మధ్య హరే హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అందరికీ ధన్యవాదాలు. బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర ప్రొద్దుటూరు సభకి సభా సేవకులు ప్రభు కుమార్ గారికి, అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు పెద్దలు డాక్టర్ లక్ష్మీ నర్సయ్య గారికి, అట్లాగే ప్రముఖ న్యాయవాది సర్వాదేవి గారికి, బీసీ నాయకురాలు నూకాలమ్మ గారికి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురుమూర్తి గారికి, దుర్గారావు గారికి, కన్సల్ లక్ష్మణరావు గారికి, మాతో పాటు మరి మరో ఇద్దరు సుధాకర్ గారు, కృష్ణ గారు, సుభాదేవి గారు, ఆమె గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కార్యక్రమాలు జరిగినా కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని, అలాగే లక్ష్మీదేవి గారికి రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర. అంటే ఈ బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్రం అని ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికే సుమారు 76 సంవత్సరాలు గడిచింది. అయినప్పటికీ కూడా సామాజిక న్యాయం జరగట్లేదు మనకి. ఈ దేశంలో 60% అంటే సుమారుగా 140 కోట్ల భారతదేశ జనాభాలో 70 కోట్ల జనాభా ఉన్నారు భారతదేశం మొత్తం మీద. ఇంత జనాభా ఉండి కూడా మరి రాజ్యాధికారం బీసీకి ఏ రాష్ట్రాల్లో కూడా జనాభా దామాషా ప్రకారం బీసీకి రాజ్యాధికారం అందట్లేదు. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఈ రోజు వరకు కూడా 4-5 కులాలే మార్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. కీలకంగా ముఖ్యమంత్రితో పాటు కీలకమైన పదవులన్నీ కూడా వారి కులానికి సంబంధించి, అంటే వారి సామాజిక వర్గానికి సంబంధించి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మేము ఏ పార్టీకి సపోర్టుగా లేము, మేము ముఖ్యంగా బీసీలకు రాజ్యాధికారం అనే అంశం మీదే మేము ఈ రథయాత్ర చేస్తున్నాం. కాబట్టి అంటే ఆ 2-3 సామాజిక వర్గాలు ఏ ప్రభుత్వం అధికారం వచ్చినా వారి కులానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అనేక కులాలు ఉన్నాయి. ఈ కులాలకు ఎక్కడ ప్రాధాన్యత లేదు. నామమాత్రం ఒక్కో కులానికి, అంటే మేజర్గా ఉండే ముస్లింకి ఒక మంత్రి పదవి, బీసీలో 2-3 కులానికి ఉండే మంత్రి పదవులు ఇట్లా ఇస్తున్నారు. బీసీలో 140 కులాలు ఉన్నాయి. ఈ రోజు కూడా కనీసం అసెంబ్లీ పార్లమెంటు భవనాలు తొక్కిన సందర్భం లేదు. బీసీ దాదాపు 100 కులాల పైన. ఈ జిల్లాలో చూసుకుంటే ఇప్పటికి కూడా నాకు తెలిసి ఒక్క బీసీ ఎమ్మెల్యే అయిన సందర్భం ఒకటి కూడా అయినట్టు లేదు. కడప జిల్లా తీసుకుంటే ఒక్క ఎమ్మెల్సీ నాకు తెలిసి యాదవ్ సామాజిక వర్గం రమేష్ యాదవ్ గారికి ఒకటి ఇచ్చారు. ఇదే ఈ పొద్దుటూరు సంబంధం. అంటే స్వాతంత్రం వచ్చే 76-77 సంవత్సరాలు అవుతుంటే మరి ముఖ్యమంత్రులుగా వాళ్ళే ఉంటారు, మంత్రులుగా వాళ్ళే ఉంటారు, అన్ని కీలకమైన పదవుల్లో వాళ్ళే ఉంటున్నారు. ఇటు ఇప్పుడున్న సామాజిక వర్గం, ఈ ప్రభుత్వంలో ఈ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఉంటుంది. గతంలో పరిపాలించినటువంటి ఆ ప్రభుత్వంలో కూడా వారి సామాజిక వర్గానికి సంబంధించి కీలక పదవుల్లో ఉంటున్నారు. అంటే ఎవరు ఓటుతో వాళ్ళకి పదవి వచ్చిందని ఒకసారి వాళ్ళు ఆలోచించాలి. ఈ మంత్రులు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఎవరి ఓటుతో వాళ్ళకి అధికారం వచ్చింది, ఈ ప్రజల యొక్క ఓటుతో అధికారం వచ్చిందనేది మర్చిపోతున్నారు వాళ్ళు.
వాళ్ళకి ముఖ్యమంత్రి అవ్వాలన్నా, మంత్రి అవ్వాలన్నా, ఎంపీ అవ్వాలన్నా మనందరం ఓట్లేస్తేనే వాళ్ళు అవుతున్నారు. మనం ఓట్లై ఉన్న వారికి ఏ పదవి కూడా రాదు. మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. అరే, ముఖ్యమంత్రి మనం తీసుకున్నాం, కనీసం కీలకమైన పదవులు అధిక జనాభా ఉన్న బీసీలకు కాస్తన్నా న్యాయం చేద్దామనే ఆలోచన గత ప్రభుత్వానికి లేదు, అంతకుముందు పరిపాలించిన ప్రభుత్వాలకు లేదు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా లేదు. ఎక్కడుంది సామాజిక న్యాయం? మనం ఓట్లేసే యంత్రాలుగానే మిగిలిపోతున్నాం తప్ప సామాజిక న్యాయం ఎక్కడుంది? ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం పరిపాలించే నాయకులు. అందుకని మేము ఈ యొక్క రథయాత్ర చేపట్టాం. ఈ రథయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి మొదలుపెట్టి ఈనాడు కడప జిల్లా పొద్దుటూరుకి రావడం జరిగింది. విశేషమైన బీసీ జనాభాతోటి, అశేష జనవాహినితోటి రథయాత్ర మరి విజయవంతం చేసుకుంటూ వచ్చాం. ఇదే రథయాత్ర చివరిగా మరి ముగింపు సభ శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఫిబ్రవరి 4వ తారీఖున భారీ బహిరంగ సభ అక్కడ నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మా యొక్క డిమాండ్లు ఏంటంటే, దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు 275 పార్లమెంటు స్థానాలు బీసీలకు కేటాయించాలనేది ప్రధాన జాతీయ పార్టీలకు డిమాండ్. అలాగే చట్ట సభల్లో 50% రిజర్వేషన్లు ఇవ్వాలి. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ప్రకటించారు కాబట్టి వారికి న్యాయం జరుగుతుంది. మరి ఆనాడు నుంచి నేటి వరకు కూడా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల తీవ్రమైన అన్యాయం జరుగుతుంది దేశవ్యాప్తంగా. అందుకనే చట్టసభల్లో రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని, మరి మొన్న ప్రకటించినటువంటి మహిళా రిజర్వేషన్ ఒక విధంగా చెప్పాలంటే మహిళలు ఒక ఎంపీగా పోటీ చేయగలరా, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయగలరా? బీసీ మహిళలు 50% మరి మహిళలకు రిజర్వేషన్ పెడుతున్నారు. అందులో బీసీ మహిళలు కూడా సపోర్ట్ పెట్టి బీసీ మహిళా రిజర్వేషన్ పెట్టాలని చెప్పేసి అనేక దశాబ్దాలుగా బీసీ నాయకులు పోరాటాలు చేస్తున్నా సరే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ మహిళలకు సపోర్ట్ పెట్టమని చెప్పేసి పార్లమెంట్ లో మహిళా బిల్లును కూడా చించివేయడం జరిగింది. మరి నిన్న ప్రకటించారు బీజేపీ. నరేంద్ర మోడీ గారు ఒక బీసీ ప్రధాన అయ్యేది కూడా ఆయన కనీసం బీసీ మహిళలకి సపోర్ట్ పెట్టాలనే ఆలోచన కూడా లేదు ఈ యొక్క బీసీ నరేంద్ర మోడీ గారికి. ఆయన ఒక విధంగా చెప్పాలంటే వైశ్య సమాజానికి సంబంధించినటువంటి, వైశ్య కులానికి సంబంధించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. బీసీ అంటే మధ్యలో బీసీలో చేర్చారు, అయినా కూడా బీసీల మీద ఆయనకి ఎటువంటి ప్రేమ లేదు. కనుకనే ఆయన ఓసీలకి, ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నది ఓసీలు అయితే ఓసీలకి 10% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ప్రకటించారు. ఎంత అధర్మం! వాళ్ళు ఉన్నది 15%, వాళ్ళకి 15% మళ్ళీ రిజర్వేషన్లు ఎక్కడ యాజిటేషన్ చేయలేదు, ధర్నాలు చేయలేదు. మరి ఓసీలకు 10% రిజర్వేషన్ ప్రకటించాలంటే ఈ యొక్క నరేంద్ర మోడీ ఏమని చెప్పాలి? ఈ యొక్క మోడీ గురించి కాంగ్రెస్ కంటే అత్యంత దారుణమైన వ్యక్తిగా మోడీని మనందరూ కూడా ఆలోచించాలి. ఆనాడు కాంగ్రెస్ ఎంత ద్రోహం చేసిందో ఈనాడు అంతకంటే ఎక్కువ మోడీ కూడా మన బీసీలకి ద్రోహం చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు. మరి ఇంత అన్యాయం జరుగుతుంది. అలాగే మరి ఆనాడు ఎస్సీ ఎస్టీల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అట్రాసిటీ పెట్టారు. ఎందుకంటే కులం పేరుతో ఎస్సీ ఎస్టీని దాడులు చేస్తున్నారు, కులాల పేరుతో అవమానిస్తున్నారని చెప్పేసి. మరి ఎస్సీ ఎస్టీలు అయితే ఈనాటి కూడా అట్రాసిటీతో ఎంతో కొంత రక్షణ కల్పిస్తున్నారు. బీసీలకు ఎవరు రక్షణ కల్పిస్తున్నారు? ఈరోజు బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అక్రమంగాలు పొలం గడ్ల మీద, మరి పశువులు కోలుకెళ్లే చోట కానివ్వండి, అనేక సందర్భాల్లో గ్రామాల్లో బడుగు బలహీన వర్గాల మీద తీవ్రమైన దాడులు చేస్తూ కులాల పేరుతో అవమానిస్తూ చేస్తూ ఉన్నారు అగ్రవర్ణాలు. అట్రాసిటీ చట్టం ముందు అదే విధంగా బీసీలకు కూడా బీసీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రథయాత్ర డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి కుల గణన దేశవ్యాప్తంగా మూవ్మెంట్ చేస్తా ఉన్నారు బీసీలు. ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కుల గణన చేయండి, మేమెంతో మాకు తెలియజేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా, మరి బీహార్ నుంచి కూడా ఢిల్లీ వరకు కూడా పాదయాత్ర చేశారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి
తేజస్వి యాదవ్. అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో కూడా కులగణన చేపట్టాలని ఉద్యమాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం బీసీల యొక్క లెక్క తేలిస్తే వీళ్ళ యొక్క జనాభా దామాషా ప్రకారం వీళ్ళకి సీట్లు ఇవ్వాలి, పదవులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి దాన్ని కూడా తొక్కిపెట్టి ఉన్నారు ఈనాటి బీజేపీ ప్రభుత్వం. అందుకనే మేము చేసి చూపిస్తామని చెప్పేసి ఒక బీసీ ముఖ్యమంత్రి బీహార్ నితీష్ కుమార్ గారు ఆయన 500 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర సంపదతో ఆ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీసీల యొక్క కుల గణన చేపట్టి ఆ రాష్ట్రంలో 63% బీసీలు ఉన్నారు అని చెప్పేసి మరి దేశాన్ని మొత్తాన్ని కూడా చాటి చెప్పారు. అదే ఉదాహరణ తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీహార్ తరహాలో మేము కూడా ఈ రాష్ట్రంలో కుల గణన చేస్తామని చెప్పేసి ఈ రోజు నుంచే కుల గణన చేపడతామని చెప్పేసి కూడా మొదలు పెట్టారు. ఈ రోజు నుంచి వారికి ఈ సభ ద్వారా ఈ రథయాత్ర ద్వారా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు కుల గణన చేపట్టి ఈ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం బీసీలకు 90 అసెంబ్లీ స్థానాలు, 13 పార్లమెంటు స్థానాలు, అలాగే గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు ఉండేవి. ఆ యొక్క 34% రిజర్వేషన్లని గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 24% కుదించారు. కాబట్టి జనాభా దామాషా ప్రకారం మాకు కనీసం 50% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రకటించాలి. 60% ఉన్న బీసీలు కనీసం 50% రిజర్వేషన్లు ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి దాన్ని కొనసాగించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం. అదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా 90 అసెంబ్లీ స్థానాలు, 13 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలి. దాంతో పాటు ఈ రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల్లో కూడా అన్ని కుల సామాజిక వర్గాలకి జనాభా దామాషా ప్రకారం నామినేటెడ్ పదవుల్లో కూడా వారికి మంచి స్థానం కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో బీసీలు ఎక్కడ పోటీ చేసినా 60% నుండి కూడా బీసీ అభ్యర్థులు మనం గెలిపించుకోలేకపోతున్నామంటే ఒక విధంగా మనలోనే లోపం ఉంది. బీసీలందరూ కూడా ఈరోజు ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూటమిగా ఏర్పడుతున్నారు. మొన్న 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి తెలుగుదేశం ఓడిపోయిందని చెప్పేసి మళ్ళీ ఈరోజు ఏం చేస్తుంది కూటమి, జనసేన బీజేపీతో పెట్టుకోలేదు కాబట్టి జనసేన టీడీపీ 2 కూటమిగా పోటీ చేస్తేనే మరి యొక్క వైఎస్ఆర్ పార్టీ తట్టుకొని గెలవగలమని చెప్పేసి కూటమిగా ఏర్పడ్డారు. అలాగే భారతదేశంలో గత 40 సంవత్సరాలుగా ఆనాడు నేషనల్ ఫ్రంట్ కానివ్వండి, జనతా దళ్ కానివ్వండి, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, అలాగే యూపీఏ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కూటమిగా ఏర్పడి దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి బీజేపీ కూడా కూటమిలోని ఉంది ఎన్డీఏ పరిపాలనలో. అలాగే మనము కూడా బీసీలందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి ఖచ్చితంగా మనం ఒక బీసీ అభ్యర్థిని పెట్టి పోటీ చేస్తే ఇంకొక అభ్యర్థి గెలిచే ఛాన్సే లేదు. ఆ రకంగా అన్ని కులాల్లో కూడా ప్రేమపూర్వకంగా బీసీలందరూ కూడా కూటమిగా ఏర్పడి వీరందరూ కూడా బీసీలు రాజ్యాధికారం మనకు అతి త్వరలోనే వస్తుందని చెప్పేసి కూడా మనం పోరాటాలు చేయాల్సిన లేదు, యాత్రలు చేయాల్సిన అవసరం లేదు. బీసీలంతా కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో గతంలో అంటే విద్య లేకపోవడం వల్ల మరి ఎమ్మెల్యే ఎంపీలుగా కానివ్వండి రాజకీయంగా ముందుకు రాలేకపోయారు. ఈ రోజు ప్రభుత్వమే డబ్బిచ్చేసి చదివిస్తుంది. కాబట్టి రాబోయే రోజులన్నా ఖచ్చితంగా బీసీలకు ఇప్పుడు ఉన్నటువంటి మీ పిల్లలకైనా మంచి అవకాశాలు ఉంటాయి. కూటమిగా ఏర్పడండి, రాజ్యాధికారాన్ని సాధించండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ